అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. సోదరి సోదరులారా, నేను సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రీ, ప్రభుత్వ ఖాజీ, మీ ముందు ఒక చిన్న మంచి మాటతో వచ్చాను. మామూలుగా మనం జనరల్గా చూస్తుంటాం సొసైటీలో మన పిల్లలు తల్లిదండ్రుల ముందర, పెద్దోళ్ళ ముందర, గురువు చెప్పిన స్పీకర్ల ముందర, గురువుల ముందర కూడా కాళ్ళు మీద కాళ్ళు వేసుకొని అసభ్యకరంగా కూర్చొని ఉంటారు. సభ్యత ఉండదు. మన సమాజం మనకు నేర్పేది సభ్యత. సభ్యతతోనే మనిషి యొక్క గుణము కనబడుతుంది. గుణంతో ఉండాలంటే సభ్యతతో ఉండాలి. మనిషి పెద్దవాళ్ళని గౌరవించాలి. ఒక చిన్న సంఘటన, మదీనా అనే నగరంలో జగత్ ప్రవక్త, అప్పటికే ఆయన ప్రపంచం మొత్తం మీద జగత్ ప్రవక్త అని ప్రచారంలో వచ్చిన గొప్ప మహానుభావుడు. చిన్నప్పుడు అతనికి పాలు పెట్టిన తల్లి దాయి హలీమా, హజరత దాయి హలీమా ఆ రోజు మదీనా నగరంలో వస్తే ఆయన లేచి నిలబడి తన దుప్పటిని ఇదిలించి తిన్నె పైన వేసి ఆమెను కూర్చోబెట్టి ఆమె ముందర నిలబడి మాట్లాడతాడు. అంతటి మహానుభావుడు జగత్ ప్రవక్తే పాలు పెట్టిన అమ్మ వస్తే విధంగా సభ్యతతో మేలుకుంటే మనం ఏ విధంగా ఉండాలా? మనం గుణంగా ఉంటేనే మనకు గౌరవం కూడా లభిస్తుంది. మీ ద్వారా తెలియజేస్తున్నాను. మన పిల్లలకు అందరికీ ఈ విషయాలు చెప్పండి. పెద్దలతో మర్యాదగా, సభ్యతతో గౌరవించటం నేర్చుకోవాలా. ఈ సమాజంలో చాలా అవసరము. మనకు పాశ్చాత్య దేశాల సాంప్రదాయాలు అవసరం లేదు. మన దేశ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలని నేను సయ్యద్ షఫీ అహ్మద్ ఖాద్రీ, ప్రభుత్వ ఖాజీ, తిరుపతి.